హలో ఆల్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను నా 16 డేస్ ఆఫ్ ఫిట్నెస్ ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇవాళ నా 17th డే కూడా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసేసాను. ఇవాళ యాక్చువల్గా యాజ్ యూ ఆల్ నో దట్ టుడే ఈజ్ ద సెకండ్ సాటర్డే, కిడ్స్కి స్కూల్ హాలిడే. సో విత్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్, లాట్ ఆఫ్ ఇష్యూస్ అండ్ స్ట్రగుల్, somehow I made it happen. సో నేను ఎలాగోలా టైం కేటాయించుకొని నేను ఇవాళ ఫినిష్ చేయగలిగాను. యాజ్ యూ ఆల్ నో, కిడ్స్ ఇంట్లో ఉంటే మనకందరికీ తెలుసు కదా ఎలా ఉంటుందో. ఆల్రెడీ ఒక 2 చిన్న సైజు యుద్ధాలైతే అయిపోయాయండోయ్. మధ్యలో దూరి వాళ్ళని విడిపించడానికి విశ్వ ప్రయత్నం చేసి అలసిపోయి ఉన్నాను. సో అబ్బా! పిల్లలతో ఎలా వేగుతున్నారండి మీరందరూ. వాళ్ళు లేకపోతే ఆ నిశ్శబ్దాన్ని భరించడము కష్టమే. వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళు చేసే అల్లరిని భరించడము అంతకన్నా కష్టం. ఒక సామెత ఉంటుంది కదా, కరవమంటే కప్పకు కోపము, విడవమంటే పాముకు కోపము. అలాంటి క్లిష్ట పరిస్థితి అనమాట నాది ఇవాళ పొద్దున్నుండి. సో సమ్‌హౌ ఇప్పుడు వాళ్ళు కొంచెం చిల్ అయ్యారు. సో ఇవాల్టి ఫిట్నెస్కి వద్దాము. ఆన్ ఏ గ్రాటిట్యూడ్ నోట్, ఇవాళ ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, కృతజ్ఞతా భావం గురించి నేను డైలీ నా వీడియోస్లో మాట్లాడుతూ ఉంటాను కదా. సో టుడే ఆన్ దట్ నోట్, ఆన్ ఏ గ్రాటిట్యూడ్ నోట్, ఐ స్పెషల్లీ వాంటెడ్ టు థ్యాంక్ హారిక గారు అండ్ లక్ష్మి. సో వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్ అనమాట. హారిక గారి విషయానికి వస్తే ఫస్ట్, తను మా పెద్ద పాప హేష్వి వాళ్ళ క్లాస్మేట్, ధోని వాళ్ళ మదరు. సో అలా మేము ఫ్రెండ్స్ మా పాత ఇంటి దగ్గర, వెన్ వీ వర్ స్టేయింగ్ ఇన్ ద్వారకా విలాస్. సో తను నిన్న కాల్ చేశారు. ఐ ఫెల్ట్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ దట్ షీ డిసైడెడ్ టు స్టార్ట్ అండ్ షీ ఆల్సో అక్నాలెడ్జ్డ్ తను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం తను నా వీడియోస్లో నేను మాట్లాడే కొన్ని విషయాల గురించి హైలైట్ చేసి చెప్పారు. లైక్ ద చెక్ లిస్ట్ వన్ ఐ టాక్ అబౌట్ ఎవ్రీ డే. నేను డైలీ చెక్ లిస్ట్ గురించి మాట్లాడతాను కదా, ఆ చెక్ లిస్ట్ గురించి తను మాట్లాడారు. ఇంకా నేను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. మేబీ బిగినర్స్కి కొంచెము అవి హెవీ అవుతున్నాయి. ప్రాబ్లీ కొంచెం ఈజీ వేలో బిగినర్స్ స్పెసిఫిక్ కొన్ని వార్మప్స్, కొన్ని ఆసనాస్ చేయమని రిక్వెస్ట్ చేశారు. సో ఇవాళ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఐ వాజ్ ఆన్ దట్ వర్క్ అనమాట. సో ఎవరైనా వాళ్ళు చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ చూపిస్తే మనం ఎలా ఉండాలి, మనము 100% ఎఫర్ట్ పెడితేనే కదా వాళ్ళు కొంచెం కొద్దో గొప్ప ఇంట్రెస్టెడ్గా ఫార్వర్డ్ వస్తారు, ముందరికి వస్తారు. సో ఇవాళ తను ఆ డెసిషన్ తీసుకున్నందుకు నేను తనకి ఈజీగా ఉండే విధంగా సూర్య నమస్కారాస్ 1 minute, జస్ట్ 1 minute లోపు అయిపోయేది, 12 సెట్ ఆఫ్ సూర్య నమస్కారాస్, ఇంకా బేసిక్ వార్మప్, బేసిక్ యోగా ఆసనాస్ యాజ్ ఎ బిగినర్ తను చేసుకునే విధంగా వెసులుబాటు ఉండేలాగా చేశాను అనమాట. టుడే ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఐ సెంట్ ఆల్ ఆఫ్ దెమ్ టు హర్. హారిక గారు, యాజ్ ఐ ప్రామిస్డ్, ఇవాళ చేశానని మీరు మెసేజ్ చేయకపోతే నేను మీకు కాల్ చేస్తానని చెప్పాను. ఐఎమ్ గోనా గివ్ ఏ హెడ్స్ అప్ అగైన్ ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్ టుడే. సో హారిక గారి విషయానికి వస్తే అది. ఇంకా లక్ష్మి, షీ ఈజ్ వన్ ఆఫ్ మై బీటెక్ క్లాస్మేట్స్. షీ టెక్స్టెడ్ మీ సేయింగ్ యు ఆర్ డూయింగ్ ఇట్ లైక్ ఎ ప్రో, కొంచెం ప్రొఫెషనల్స్ లాగా చేస్తున్నావు, నేర్చుకున్నావా అని అడిగారు తను. యా, నేను ఆఫ్లైన్లో నేర్చుకున్నాను, ఆన్లైన్లో నేర్చుకున్నాను. బికాజ్ ఐ వాజ్ అండర్గోయింగ్ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ బీయింగ్ మై సెల్ఫ్. నేను చాలా హెల్త్ ఇష్యూస్ అండర్గో అయ్యాను. ఐ హ్యాడ్ డయాస్టసిస్ రెక్టై, ఐ హ్యాడ్ బల్కీ యూటరస్, ఐ హ్యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ పీసీఓడి సిమ్టమ్స్. సో ఇవన్నీ ఉన్న కారణం చేత నేను స్వతహాగా హైదరాబాద్లో ఉన్నప్పుడు కొద్ది రోజులు నేను ఆఫ్లైన్ క్లాసెస్కి వెళ్ళేదాన్ని. తర్వాత కూడా నేను
ఆఫ్‌లైన్ క్లాసెస్ అటెంప్ట్ చేశాను. ఆన్‌లైన్‌లో కూడా నేను చాలా రోజుల వరకు నేను యోగాని వదలకుండా ప్రాక్టీస్ చేస్తూనే ఉండిన్నాను. ఆహ్, ఈవెన్ ఇన్ మై ప్రీవియస్ కంపెనీ ఆల్సో అక్కడ కొన్ని ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయన్నమాట. వీ హ్యాడ్ టు టేక్ సమ్ లెర్నింగ్స్ లైక్ 40 అవర్స్ పర్ ఇయర్ అలా. ఆ నెంబర్ ఆఫ్ ఇయర్స్‌లో ఇఫ్ వి ఆర్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ యోగా, అవర్ ఫిజికల్ ఫిట్‌నెస్ ఇలా కొన్ని సెషన్స్ అటెంప్ట్ చేస్తే మనకి ఆ లెర్నింగ్ అవర్స్ ప్రాక్టీసేషన్ అనేది తగ్గుతుందనమాట. ఆ అవర్స్ చేయాల్సిన అవసరం రాదు. సో, ఇది ఫిట్‌నెస్ నాకు యాజ్ ఐ ఆల్వేస్ సే దట్ నాకు ఫిట్‌నెస్ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి లెర్నింగ్ సెషన్స్ కొంచెం బోరింగ్‌గా ఉండేవి. సో, అవి స్కిప్ కొట్టడానికి నేను ఈ ఫిట్‌నెస్ రిలేటెడ్ యోగా ఆసనాస్ ఇవి ప్రాక్టీస్ సెషన్స్ అటెంప్ట్ చేసేదాన్ననమాట. సో, అలా నేను మధ్య మధ్యలలో ఏవైనా హెల్త్ ఇష్యూస్ మా పిల్లల హెల్త్ ఇష్యూసో, నా హెల్త్ ఇష్యూసో ఫెస్టివల్స్ టైంలోనో వెన్ ఐ విజిట్ మై మామ్స్ ప్లేస్ అలాంటి టైంలో తప్పితే నేను ఎప్పుడు వదలలేదు. ఇట్ వాస్ కంటిన్యూస్‌లీ ఇన్ మై బ్రెయిన్ దట్ ఏదో ఒకటి ఎయిదర్ అట్‌లీస్ట్ ఏది వీలు కాకపోతే వాకింగ్‌కైనా వెళ్ళాలి అన్నది నా మైండ్‌లో ఉండే అనమాట. బికాజ్ ఐ హ్యాడ్ అండర్‌గాన్ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ కాబట్టి. సో, పిల్లల్ని హ్యాండిల్ చేయాలి, పిల్లల్ని టేక్ కేర్ చేయాలంటే వి యాజ్ మదర్స్ హ్యావ్ టు బీ హెల్తీ అండ్ ఫిట్ కదా! హెల్తీ అండ్ హ్యాపీ మదర్ మేక్ ఏ హ్యాపీ చైల్డ్. హెల్తీగా, హ్యాపీగా ఉన్న మదర్స్ హ్యాపీ చైల్డ్‌ని ప్రిపేర్ చేయగలరు. సో, దానికోసము ఐ టుక్ దిస్ ఆల్ డెసిషన్స్ అనమాట. సో, ఇంకా లక్ష్మి ప్లీజ్ ఇంకా స్టార్ట్ చేయకపోతే ఐ రిక్వెస్ట్ యూ టు స్టార్ట్ అండ్ యూ ఆల్సో మెన్షన్ దట్ యూ ఆర్ సీయింగ్ సమ్ చేంజెస్ ఇన్ మీ. థ్యాంక్ యూ ఫర్ రికగ్నైజింగ్ దట్ చేంజెస్. I also wanted to see those fitness related changes in you as well. So please start chesese and I will be awaiting for your call as you promised that you are going to call me on Monday. Okay, so that's about gratitude. So Harika garu, Lakshmi garu, once again my wholehearted thank you. సో ఇదనమాట కృతజ్ఞత, ఇవాల్టి కృతజ్ఞత సక్సెస్ఫుల్గా నేను డిక్లేర్ చేసేసాను. ఇట్స్ గివింగ్ మీ హ్యాపీ హార్మోన్స్. సీరియస్లీ యూ కాంట్ బిలీవ్ ఇట్. ఎప్పుడైతే మనకి మాట సాయం కానీ ఏదైనా ఒక చిన్న పొగడ్త కానీ ఎవరి నుంచైనా వచ్చినప్పుడు అది మనము రికగ్నైజ్ చేసి ఎదుటి వ్యక్తుల్ని మనకు ఆ కృతజ్ఞత భావం నింపుకుంటే మనకి తెలియకుండానే వీ గెట్ దట్ హ్యాపీ హార్మోన్స్. సో ఆ డోపమైన్ కిక్ అనేది వస్తుందన్నమాట. సో ఇంకా లెట్స్ కమ్ టు అవర్ చెక్ లిస్ట్. కమాన్, రోజు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్ లిస్ట్ ఓపెన్ చేసేయండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? కమాన్ స్పీక్ అవుట్. మాట్లాడలేరు కదా, ఓకే, టెక్స్ట్ చేయండి పోనీ. సో ఫస్ట్ చెక్ లిస్ట్ ఏంటి? గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ ఎర్లీ. సో మీ బెడ్ మీద నుండి త్వరగా లేవండి. ఇవాళ కొంచెం కష్టమే అనుకోండి, ఎందుకంటే సెకండ్ సాటర్డే సండే లాంగ్ వీకెండ్ హాలిడేస్ టైం. సో కొంచెం కష్టమే, బట్ స్టిల్ మనం ఒక గోల్ అనుకున్నప్పుడు ఒకటి చెప్తారు కదా పెద్దవాళ్ళు, మనము పరిగెత్తు వెళ్ళలేనప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలి, బట్ నడుచుకుంటూ వెళ్ళలేనప్పుడు పారాడుతూ వెళ్ళండి, బట్ స్టాప్ అవ్వద్దండి. సో అలా అనమాట. కొద్దో గొప్ప ఒక 10-15 మినిట్స్ స్పేర్ టైం తీసుకోండి, ఇట్స్ ఓకే. మరి అంత స్ట్రిక్ట్గా ఉన్నా కూడా మేబీ వీ టెన్ టు లూజ్ ఇట్, ఆ కన్సిస్టెన్సీ అనేది లూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో బెటర్ ఇట్స్ ఓకే వన్స్ ఇన్ ఎ వైల్. సో ఫస్ట్ థింగ్, గెటప్ ఫ్రమ్ ద బెడ్ ఎర్లీ. గెటప్ ఫ్రమ్ ద బెడ్ ఎర్లీ అంటే ముందు రోజు త్వరగా పడుకోవాలి. పడుకున్నారా? ఆబ్వియస్లీ ఇవాళ పడుకొని ఉండరు, దట్స్ ఫైన్. సో సెకండ్ పాయింట్ ఏంటి? హ్యావ్ సమ్ ల్యూక్ వామ్ వాటర్. గోరువెచ్చని నీళ్ళు తాగండి. థర్డ్ థింగ్, సిట్ ఇన్ మలాసన ఫర్ 5 to 10 minutes. ఫోర్త్ పాయింట్, గో అండ్ టేక్ యువర్ న్యాచురల్ కాల్స్ తీసుకోండి, ఫ్రెష్ అప్ అవ్వండి. గో అండ్ గెట్ యువర్ యోగా మ్యాట్. కొంతమందికి వెంటనే యోగా మ్యాట్ పట్టుకునే వెసులుబాటు ఉండకపోవచ్చు, చాలామంది అమ్మలకి ఎస్పెషల్లీ. సో మీరు బ్రేక్ఫాస్ట్, లంచ్ వగైరా కిచెన్ యాక్టివిటీస్ అన్ని ఫినిష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మీరు టైం, ఏదో ఒక టైంలో మీకంటూ మీరు టైం ఇచ్చుకోండి. టైం ఉండేలాగా మీరు అలా వీలు చూసుకోండి.
వీలు చూసుకునేసి యోగా మ్యాట్ పట్టేసుకొని ఒక్క వాటర్ బాటిల్ పక్కన పెట్టేసుకోండి. బికాజ్ మధ్య మధ్యలో ఆయాసం కానీ కొంచెం దాహం అని అనిపించినప్పుడు మళ్ళీ ఎక్కడికో వెళ్ళి తెచ్చుకుని డిస్ట్రాక్ట్ అయ్యే కంటే ఇఫ్ ఇట్ ఈస్ హ్యాండీ మన దగ్గరే పక్కనే పెట్టుకుంటే మనకి హ్యాండీగా ఉంటుంది, యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. జస్ట్ అలా సిప్ చేసేసుకొని మళ్ళీ కంటిన్యూ చేసేసుకోవచ్చు. లేదంటే మనము వాటర్ తెచ్చుకోవడానికి వెళ్ళి డిస్ట్రాక్ట్ అయిపోయి వేరే వేరే పనులు గుర్తొస్తాయి. ఆబ్వియస్లీ వీ టెన్ టు లూజ్ ద కన్సిస్టెన్సీ. సో అలా అనమాట. సో ఇంకా ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇవాళ నా 17th డే. మీరు ఈ 17th డే చూసి ఆల్ ఆఫ్ సడన్ స్టార్ట్ చేయొద్దండి. దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ బికాస్ యూ కెనాట్ డూ ఇట్. ఈవెన్ ఇఫ్ యూ డూ ఇట్ యూ ఎండ్ అప్ విత్ లాట్ ఆఫ్ మజిల్ పెయిన్. మీకు పెయిన్ అనేది ఉంటుంది అనమాట. మీరు ఇవాల్టి రోజును చూసి ఆల్ ఆఫ్ సడన్ మీరు స్టార్ట్ చేసి ఇదంతా కంటిన్యూ చేశారంటే మీరు చేయలేరు. బిగినర్స్, ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఎవరైనా సరే, లేదు ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ ఉన్న వాళ్ళైతే యూ ఆర్ హ్యాపీలీ వెల్కమ్ టు జాయిన్ అలాంగ్ విత్ మీ. సో ఇదనమాట. ఇంకా హారిక గారి రిక్వెస్ట్ మీద నేను ఈజీ వేలో సూర్య నమస్కారాస్ బిగినర్స్కి ఎలాంటి వార్మప్స్ కావాలి బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ యోగా స్టార్ట్ చేసే కంటే ముందు బిగినర్స్కి ఎలాంటి వార్మప్స్ ఇంపార్టెంట్, ఆ వార్మప్స్ మనం ఎందుకు చేసుకోవాలి మన బాడీకి, అదంతా ఒక సపరేట్ వీడియో ఉంది. ఇంకా బేసిక్ యోగా ఆసనాస్ యాజ్ ఎ బిగినర్, మీకు ఏమీ తెలీదు, ఇదివరకటికి మీరు ఎలాంటి యోగా ఆసనాస్ చేయలేదు అంటే అలాంటి వారికి బేసిక్ యోగా ఆసనాస్ చేసి ఉంచాను. సో ప్రాబ్లీ యూ కెన్ జస్ట్ గో అలాంగ్ విత్ దట్ వీడియో. సో అదనమాట. ఇంకా ఇవాళ ఆ చెక్ లిస్ట్ అంతా ఫినిష్ చేసేసుకొని కమ్ స్టార్ట్ అలాంగ్ విత్ మీ. ఇవాళ ఇక్కడి నుండి అంటే నా 12th మినిట్ నుండి నేను నా ఎక్సర్సైజ్ రిలేటెడ్ డిస్కస్ చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద ఎక్సర్సైజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ అనమాట. సో ఇక్కడ నేను హ్యాండ్ మూమెంట్స్ చేస్తున్నాను. ఈ హ్యాండ్ మూమెంట్స్ ఏంటంటే స్పెసిఫిక్గా నాకు ఇక్కడ హ్యాండ్ ఫ్యాట్ అనేది కొంచెం ఎక్సెస్గా ఉంటుందన్నమాట. సో ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ దాట్ ఫ్యాట్, ఆ ఫ్యాట్ రెడ్యూస్ చేసుకోవడం కోసము నేను ఈ హ్యాండ్ మూమెంట్స్, హ్యాండ్ ఎక్సర్సైజెస్ అనేది కంపల్సరీ నా డే టు డే రొటీన్లో ఇన్వాల్వ్ చేసుకుంటాను. సో ఇలా ప్రతి ఒక్కటి either 20 కౌంట్ చేసుకోండి, లేదా కొన్ని క్లాక్ వైజ్ చేసేవి, యాంటీ క్లాక్ వైజ్ చేసేవి ఉన్నవి ఒక 10 క్లాక్ వైజ్, ఒక 10 యాంటీ క్లాక్ వైజ్ చేసుకోండి, అలా అనమాట. సో ఇవన్నీ చూడ్డానికి ఈజీగా ఉంటాయి, బట్ చేసేటప్పుడు లిటరలీ ఇట్ గివ్స్ దట్ ఆ పెయిన్ ఇస్తుంది అనమాట, ఆ కిక్ ఇస్తుంది. సో ప్రాక్టీస్ మీద మనకి అవి ఈజీగా చేయగలుగుతాము. మీరు చూసినట్లయితే ప్రీవియస్ వీడియోస్లో డే 1, 2, 3 అలా అప్పుడు ఇంత ఈజీగా నేను ఈ హ్యాండ్ మూమెంట్స్ చేయగలిగేదాన్ని కాదు. ఇవాళ నేను 17th డే రోజు చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ ఈజీలీ ఏబుల్ టు డూ ఇట్ అనమాట. ఎర్లియర్ ఇట్ వాస్ టేకింగ్ 20 minutes ఆఫ్ టైమ్ ఫర్ మీ టు కంప్లీట్ ఓన్లీ దిస్ హ్యాండ్ ఎక్సర్సైజెస్. ఇదివరకటికి నాకు 20 minutes టైం పట్టింది ఓన్లీ హ్యాండ్ ఎక్సర్సైజెస్ ఫినిష్ చేసేకి. బట్ నౌ ఐఎమ్ జస్ట్ ఏబుల్ టు ఫినిష్ విత్ ఇన్ 7 to 8 minutes ఆఫ్ టైం. సో అలా అనమాట. సో ఇవన్నీ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన హ్యాండ్స్ సన్నబడతాయి. ఎవరికైతే చేతులు జబ్బలు లావుగా ఉంటాయి, కొంతమందికి బ్లౌజెస్ వేసుకుంటే కొద్దిగా ఎక్కువ లావుగా కనిపిస్తాయి అన్నమాట. సో అలాంటి వారు చేతులు కొంచెం సన్నబరుచుకోవాలని అనుకుంటే ఈ ఎక్సర్సైజెస్ ఫాలో అవ్వండి. సో ఇలా ఇప్పుడు నేను ఇది జస్ట్ అలా ముందరికి వెనకలికి అనడం కాదు, మనము ముందరికి వచ్చేటప్పుడు మన చేతి పై భాగము ముందరి సైడ్కి రావాలి, వెనకల సైడ్కి వెళ్ళేటప్పుడు మన చిటికెన వేళ్ళు టచ్ అవ్వాలన్నమాట. సో అలా ఇక్కడ నేను ఏదైనా ఒక వస్తువుని బ్యాక్ సైడ్కి పుష్ చేస్తున్నలాగా చేయాలన్నమాట. సో అప్పుడు మనకు అక్కడ ప్రెషర్ పడుతుంది. సో ఈ స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి అక్కడ ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ కంప్లీట్గా రెడ్యూస్ అవుతూ పోతుందన్నమాట. సో ఇవన్నీ చేసేటప్పుడు ఆ చిన్న పెయిన్ ఉంటుంది చూసారా, దాట్ గివ్స్ మీ ఎ లాట్ ఆఫ్ కిక్ అనమాట. సో ఇంకా ఐ ఫర్గాట్ టు సే వన్ థింగ్, ఒక విషయం మర్చిపోయాను. ఇవాళ నేను హారిక గారి గురించి, లక్ష్మి గారి గురించి మాట్లాడాను కదా. సో దే గేవ్ మీ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టుడే
వాళ్ళ ఇన్‌స్పిరేషన్ నాకెంత హెల్ప్ చేసిందంటే బికాజ్ యాస్ ఐ ఆల్రెడీ సెడ్ దట్ టుడే సెకండ్ సాటర్‌డే. ఇవాళ సెకండ్ సాటర్‌డే అవ్వడం చేత సమ్‌హౌ పిల్లలు గొడవలు, వాళ్ళ హోమ్ వర్క్స్, వాళ్ళ కొద్దిగా స్ట్రెస్ యాడ్ అయ్యి ఉండే. బట్ వెన్ ఐ స్టార్టెడ్ టు థింక్ అబౌట్ బోత్ ఆఫ్ దోస్ స్ట్రాంగ్ పవర్‌ఫుల్ లేడీస్, ఐ ఆటోమేటికల్లీ గాట్ దట్ ఇన్‌స్పిరేషన్ అండ్ మోటివేషన్ టు డూ బెటర్ అనమాట. సో, నేను ఇంకా బెటర్‌గా చేయాలి ఇవాళ అన్న ఇన్‌స్పిరేషన్ కలిగించారు వాళ్ళు. సో, దే ఆర్ వెరీ స్పెషల్ టు మీ ఫర్ టుడే. సో, ఇంకా ఈ హ్యాండ్ ఎక్సర్‌సైజ్‌తో అలా వెళ్తే ఫ్లోలో. సో, ఇవన్నీ చేసుకోవడము మనకి ఈ జబ్బల భాగము తగ్గించుకోవడానికి చాలా హెల్ప్ చేస్తాయన్నమాట. ఒక్కసారి ప్రాక్టీస్ చేసి చూడండి. నేను 20, 20 కౌంట్ చేస్తున్నాను. బట్ మీరు 20 కౌంట్ చేయలేకపోతే స్టార్టింగ్ కొద్దిగా 10 కౌంట్ అలా చేసుకోండి. గోయింగ్ ఫార్వర్డ్ యూ కెన్ ఇంక్రీజ్ ద కౌంట్. ఎప్పుడైనా సరే స్లోగా స్టార్ట్ చేసి గ్రాడ్యువల్‌గా వీ హావ్ టు ఇంక్రిమెంట్ అనమాట. సో, అప్పుడే మనకి ఆ పెయిన్ ఎక్కువ తెలియకోకుండా మన బాడీకి ఫ్లెక్సిబిలిటీ చేకూరి నిదానంగా చేసుకుంటూ వెళ్ళిపోగలమనమాట. సో, మీరు గమనించినట్లయితే ఇవాళ పిల్లలు ఇంట్లో ఉంటే నాకు ఎర్లీగా చేసుకోవడము కుదరదు. సో, ఎర్లీగా అంటే నేను ఇంకా ఎలాగూ లేట్ అవుతదని తెలిసి నేను ఇవాళ ఐ హ్యాడ్ టు హ్యావ్ మై బ్రేక్‌ఫాస్ట్ ఎర్లీ. సో, నేను బ్రేక్‌ఫాస్ట్ ఆల్రెడీ చేసేసి కొద్దిగా గ్యాప్ ఇచ్చి చేసుకుంటున్నాను. నేను బ్రేక్‌ఫాస్ట్ చేయకున్నా కూడా నాకు కొంచెం పొట్ట అనేది కంపల్సరీ ఉంటుంది. బికాస్ ఆఫ్ దట్ డయాస్టిసిస్ రెక్టై. నాకు ఆ పొట్ట బాడీ అంతా త్వరగా నేను చేంజ్ చూస్తాను కానీ నాకు పొట్ట భాగము ఎప్పుడు అంతే. ఎప్పుడు ఇలా చేసుకుంటూ ఉన్నాను కూడా నాకు ఆ పొట్ట భాగం తగ్గడానికి ఇంకా కొద్దిగా టైం పడుతుంది. దట్ టు టుడే ఐ ఆల్రెడీ హ్యాడ్ బ్రేక్‌ఫాస్ట్ కాబట్టి యూ ఆర్ ఏబుల్ టు సీ లిటిల్ బిట్ ఆఫ్ టమ్మీ. సో, ఆ టమ్మీని చూసి భయపడొద్దండి. ఈవిడే ఫిట్‌గా లేదు. ఈవిడ మనల్ని ఏం ఫిట్ చేస్తుంది అని మీరేం వర్రీ అవ్వద్దు. ఐ ప్రామిస్ యూ నాతో పాటు చేయండి. మీరెలా ఫిట్ అవ్వలేరో నేను చూస్తాను. సో, ఇంకా ఇవన్నీ ఏంటంటే కోర్ స్ట్రాంగ్ అవ్వడం కోసము. కోర్ అంటే మన బొడ్డు చుట్టూ ఉన్న ఆ కండరాలు స్ట్రాంగ్ అవ్వాలనమాట. ఇవాళ రేపు చాలామంది ఈ బొడ్డు చుట్టూ ఉన్న ఆ ఫ్యాట్, ఆ లూజ్ మజిల్స్, ఆ లూజ్ టమ్మీ తగ్గించుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారనమాట. నేను ఇప్పుడు ఇక్కడ చేసేటువంటి ఎక్సర్‌సైజెస్ మీరు ఒక్క 1 మంత్ చేశారంటే మీకు ఆ ఇంచ్ లాస్, మీకు ఆ వేస్ట్ లాస్ అనేది మీరే ఈజీగా డిటెక్ట్ చేయగలరు. ఈజీగా నోటీస్ చేయగలరనమాట. సో, అలా ఇంకా ఇప్పుడు నేను అది చేశాను కదా! ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ ప్లాంక్ అనమాట. నౌకాసనలో కొద్దిగా పడుకొని చేసే వేరియేషన్ అనమాట. ఇది చేస్తే మనకి పొట్ట దగ్గర విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఆ ఒత్తిడి చేత మనకి ఆ లూజ్ ఏదైతే ఆ బెల్లీ లూజ్ ఉంటుంది కదా! ఆ లూజ్ అనేది కొద్దిగా తగ్గుతుందనమాట. సో, ఇప్పుడు నేను చేసేదేంటంటే అక్కడ యాంకిల్స్ అంటారు కదా! మనం పట్టీలు వేసుకునే ప్లేస్. మన చేతులతో అలా తల పైకెత్తేసి అక్కడ టచ్ చేయడానికి ట్రై చేయాలనమాట. సో, అప్పుడు కూడా మనకి పొట్ట మీద ప్రెషర్ పడుతుంది. సో, ఇంకా బోత్ లెగ్స్ అప్ స్ట్రెయిట్ 90 డిగ్రీస్ యాంగిల్. సో, బోత్ ద లెగ్స్ 90 డిగ్రీస్ యాంగిల్‌కి మనము కాళ్ళని లేపాలనమాట. 2 కాళ్ళు అట్ ఎ టైమ్ లేపడం వల్ల ఆ పొట్ట కండరాలు లోయర్ అబ్డామెన్, లోయర్ బెల్లీ తగ్గుతుందనమాట. ఇంకా దీన్ని టో టో ట్యాపింగ్ అంటారు. అంటే మన ముని వ్రేళ్ళుంటాయి కదా! ఆ వేళ్ళను భూమికి ఆనించడం అనమాట. దిస్ ఈస్ కాల్డ్ టో ట్యాపింగ్. టో అంటే ఏంటి? మన కాలికి పెద్ద వేలు ఉంటుంది కదా! సో, అది వాటిని భూమికి అలా టచ్ చేసి మళ్ళీ స్లోగా ఇది చాలా స్లోగా చేయాలి. మనము ఫాస్ట్‌గా చేయడం వల్ల పెద్ద యూజ్ ఉండదు. ఇది ఎంత స్లోగా చేస్తే మనము అంత బాగా దాని నుండి రిజల్ట్ వస్తుందనమాట. సో, అలా స్లోగా చేస్తూ ఉంటే మనకి ఆ లోయర్ బెల్లీ అనేది చాలా తగ్గుతుందనమాట. సో, ఇది కూడా. సో, ఇలా చేసుకోవడము బోత్ హ్యాండ్స్‌కి అండ్ పొట్టకి చాలా మంచి ఎక్సర్సైజ్ ఇది. చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. ఈవెన్ థై ఫ్యాట్ కూడా బాగా తగ్గుతుందనమాట. ఇంకా మనకి పెల్విక్ ఫ్లోర్ స్ట్రాంగ్ అవుతుంది. సో, ఇలా డైలీ కొంచెం కొంచెం ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటేసారి నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. పుట్టుకతోనే ఎవరికీ రావు కదండీ ఇవన్నీ. నాకు మాత్రం వచ్చాయా చెప్పండి? నేను ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ లెర్న్డ్ ఇట్ బికాజ్ ఐ నీడ్ ఇట్. నేను నేర్చుకున్నాను. ఎందుకంటే నాకిది నా బాడీకి అవసరమని నేను అనుకున్నాను. నేను నిర్ణయించుకున్నాను కాబట్టి.
నేను ఇవాళ కూడా డబ్ల్యూహెచ్ఓ వాళ్ళది ఒక సర్వే చూసాననమాట. ఒక రిపోర్ట్ చూసాను. డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళది. వాళ్ళల్లో వాళ్ళేం ఇచ్చారంటే రిపోర్ట్, ఇండియా ఈస్ ద వన్ ఆఫ్ ద 6 కంట్రీస్. ఇండియా మన భారతదేశము ఆహ్, 6 కంట్రీలలో, 6 దేశాలలో ఒక కంట్రీ అంట. దేనికి? ప్రతి 5 మంది మహిళల్లో ఇద్దరు మహిళలు ఆహ్, వాళ్ళ ఆహ్, ద దేర్ కిడ్స్ ఆర్ లూజింగ్ దేర్ మామ్స్. అంటే వాళ్ళు వాళ్ళ ఆహ్, వివిధ కారణాల చేత క్యాన్సర్‌కి గురయ్యి, క్యాన్సర్ బారిన పడడం చేత వాళ్ళ చిన్నారులు, వాళ్ళ పిల్లలు తల్లులు లేనటువంటి అనాథులయ్యారు అన్నది ఆ సర్వే సారాంశము. సో, ఈ వంతున ప్రతి 5 మంది మహిళల్లో ఇద్దరు, అంటే ప్రపంచవ్యాప్తంగా నేను చెప్తున్నది. సో, ప్రతి 5 మంది మహిళల్లో ఇద్దరు చొప్పున అనాథలను చేస్తున్నారు పిల్లలను అంటే, ఎంత అవేర్‌నెస్ తీసుకొని రావాలి చెప్పండి. గవర్నమెంట్ కానీ, మన కమ్యూనిటీలో గానీ, ప్రతి ఒక్కరూ ఎవ్రీ వన్ షుడ్ బి సెల్ఫ్ రెస్పాన్సిబుల్ అనమాట. ఎవరైనా ఏవైనా హెల్త్ ఇష్యూస్ అండర్‌గో అవుతుంటే, వాళ్ళు డిటెక్ట్ చేసుకోలేని పక్షంలో ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, సిబ్లింగ్స్, ఎవ్రీవన్ ప్లేస్ ఎ కీ రోల్ అనమాట. సో, ప్రతి ఒక్కరూ ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండడం వల్ల వాళ్ళ జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళవుతారు. సో, అలా ఈ ఎక్సర్‌సైజెస్ అన్నీ ఇలా ఫినిష్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీరు నా డే 1 వీడియోస్‌తో కంపేర్ చేసి చూస్తే, ఇవాళ నా 17థ్ డే రోజున నేను ఇంకా కొంచెము ఫ్లెక్సిబుల్‌గా మారాను. ఎంత ఫ్లెక్సిబుల్‌గా మారాను అంటే, నేను చేసేటప్పుడు నాకు తెలుస్తుందనమాట. టుడే ఐయామ్ ఆల్రెడీ ఆన్ బ్రేక్‌ఫాస్ట్ టమ్మీతో ఉన్నాను నేను. నేను నా పొట్టలో ఫుడ్ ఉంది. బట్ స్టిల్ ఐయామ్ ఈజిలీ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఆల్ ద ఆసనాస్ అనమాట. బికాజ్ ఐ గేవ్ లిటిల్ బిట్ ఆఫ్ గ్యాప్ ఇచ్చాను. మరి మీరు గ్యాప్ ఇవ్వలేదని అనుకోవద్దండి. నేను గ్యాప్ ఇచ్చి చేస్తున్నాను. బట్ ఎంప్టీ స్టమక్‌కి కొద్దో గొప్పో ఫుడ్ మన స్టమక్‌లో ఉండడానికి డిఫరెన్స్ ఉంటుంది కదా! బట్ స్టిల్ ఐయామ్ ఏబుల్ టు డూ ఇట్. సో, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యోగా. అదే మన యోగా యొక్క పవర్ అనమాట. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, వాకింగ్ కానీ, వేరే మిగతా ఏ సాధనాలైనా సరే, అవి మన బాడీ మూవ్‌మెంట్ కోసం అనమాట. మొబిలిటీ కోసము. వేరాజ్ యోగా ఈజ్ ఫర్ లైఫ్. యోగా అనేది మన జీవితాన్ని ఉద్ధరిస్తుందనమాట. మిగతా సాధనాలన్నీ కూడా తక్కువని చెప్పను. అవి కూడా మన బాడీ మేలు కోరేవే. కానీ యోగా కోరుకునే మేలుతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువనమాట. సో, అలా ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన పొట్టకి, మన కాళ్ళకి, మన గ్లూట్ మజిల్స్‌కి చాలా హెల్ప్ చేస్తుందండి. ఒక్కసారి ప్రాక్టీస్ చేసి చూడండి. ఫస్ట్‌లోనే 20 కౌంట్ చేయలేరు. నేనైతే 20 కౌంట్ చేస్తాను. బిగినర్స్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు కొద్దిగా ఒక 5, 10 అలా స్లోగా ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళండి. సో, ఈ ఆసన వేయడం వల్ల మనకి బ్లోటింగ్, గ్యాస్ ట్రబుల్, కొంతమందికేంటంటే ఫుడ్ తిన్న వెంటనే కడుపంతా ఉబ్బరిస్తుందనమాట. కడుపు ఉబ్బరించి వాళ్ళకి ఎక్కువ త్రేన్పులొస్తూ ఉంటాయి ఇంకా నాన్ స్టాప్‌గా. సో, అలాంటి వాళ్ళకి ఈ ఆసన చేసుకోవడం వల్ల చాలా హెల్ప్ అవుతుందనమాట. సో, ఇంకా ఆహ్, వజ్రాసన ఇంపార్టెన్స్ ఏంటంటే, మనము తిన్న వెంటనే అట్‌లీస్ట్ ఒక 10-15 మినిట్స్ వజ్రాసనంలో కూర్చోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందనమాట. సో, ఇది మార్జరీ ఆసన అంటే క్యాట్ కౌ పోజ్ అనమాట. అంటే ఆవు, పులి, వాటి షేప్స్ అవి ఎలాంటి భంగిమలో ఉంటాయి, ఎలాంటి భంగిమలో నిలుచుకుంటాయి అన్న ఆధారితంగా చేసేటువంటి ఆసన అనమాట. ఇది మార్జరాసన. ఇంకా ఇది బాలాసన, సుఖబాలాసన. ఈ బాలాసన చేయడం వల్ల కూడా మన పొట్ట తగ్గుతుంది. మన స్పైనల్ కార్డ్‌కి కంప్లీట్ స్ట్రెచ్ అనేది దొరుకుతుందనమాట. సో, స్పైనల్ కార్డ్ హెల్తీగా పెట్టుకోవడము చాలా అవసరము. యాజ్ ఐ యామ్ నియరింగ్ 40 అన్నప్పుడు నేను ఇవన్నీ చేస్తున్నప్పుడు కొన్ని ఎక్కువ జిమ్ రిలేటెడ్, ఎక్కువ ఎక్విప్‌మెంట్ రిలేటెడ్ నేను చెయ్యను. ఎందుచేతంటే
40కి దగ్గరవుతున్నప్పుడు మన బాడీకి కాల్షియం తగ్గుతుంది, డి విటమిన్ తగ్గుతుంది. చాలా రకాలైనటువంటి ఆహ్, కాంప్లికేషన్స్‌ని ఫేస్ చేసే స్టేజెస్‌లోకి ఎళ్తూ ఉంటాం కదా మనము. సో, అలాంటప్పుడు మనము హై రిస్కీ ఎక్విప్‌మెంట్ బేస్డ్ ఆహ్, అలాంటి ఎక్సర్‌సైజెస్ చేయడం వల్ల, అలాంటి వర్కౌట్స్ చేయడం వల్ల అది మన బోన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందనమాట. సో, నేను ఇవన్నీ చేసుకోవడంతో పాటు నేను నా నీస్‌ని, నా మోకాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. నా పాదాలని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓవరాల్‌గా నా వెన్నెముకని, నా స్పైనల్ కార్డ్‌ని హెల్తీగా చూసుకోవాలి. ఎందుకంటే నేను మోకాలు నొప్పులు తెచ్చుకోవాలనుకోవట్లేదు. బ్యాక్ పెయిన్ తెచ్చుకోవాలనుకోవట్లేదు. వెన్నెముక నొప్పి తెచ్చుకోవాలనుకోవట్లేదు. ఐ ఆల్రెడీ హావ్ లిటిల్ బిట్ ఆఫ్ బ్యాక్ పెయిన్ బికాస్ ఆఫ్ 2 సిజేరియన్స్ ఐ హావ్ అండర్‌గాన్. ఆహ్, సమ్‌హౌ ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ లాట్ ఆఫ్ యోగా, చాలా రోజులు నేను యోగా సాధన చేయడం వల్ల నాకు ఆ బ్యాక్ పెయిన్ అన్నది చాలా వరకు తగ్గుముఖం పట్టింది. బట్ ఇంకా కొంచెం ఉంది. కంప్లీట్‌గా తగ్గిందని చెప్తే అది అబద్ధం అవుతుంది. ఇంకా కొంచెం ఉందనమాట. ఎప్పుడైనా ఆల్ ఆఫ్ సడెన్ వంగడము, ఆల్ ఆఫ్ సడెన్ టక్కున అలా లేసినప్పుడు మాత్రము నాకు ఆ నొప్పి తెలుస్తుంది. సో, ఆహ్, ఇలా అనమాట. స్లోగా కొద్ది కొద్దిగా మార్పులు చేసుకోండి. జీవనశైలి మార్చుకోండి. సర్కాడియన్ రిథమ్ ఫాలో అవ్వండి. సూర్యరశ్మి మన శరీరానికి చాలా అవసరము. సూర్యకిరణాలు మన శరీరం పైన పడేలాగా చూసుకోండి. హెల్తీ ఫుడ్ తినండి. ఎర్లీ డిన్నర్ చేయండి. ఎర్లీగా బెడ్‌కెళ్ళండి. ఎటువంటి స్ట్రెస్ పెట్టుకోవద్దండి. స్ట్రెస్ గివ్స్ లాట్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలెన్స్ అనమాట. స్ట్రెస్ అన్నది మనకి చాలా వరకు హార్మోనల్ ఇంబాలెన్స్ అన్నది క్రియేట్ చేస్తుంది. సో, చాలా జాగ్రత్తగా ఉండాలనమాట. హూ ఆర్ ద విమెన్ హూ ఆర్ నియరింగ్ 40కి దగ్గరగా వెళ్తున్న మహిళలు ఎవరైనా సరే, నా వీడియో చూస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఒక్కసారి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇవన్నీ హార్మోన్స్ ఇంబాలెన్స్ అయ్యాయి అంటే మనము చాలా రకాలైనటువంటి కాంప్లికేషన్స్‌ని ఫేస్ చేయాల్సి వస్తుందనమాట. సో, ఇంకా 4 హ్యాపీ హార్మోన్స్ గురించి డిస్కస్ చేస్తాను కదా నేను డైలీ. సో, ఎంతమంది ఆ 4 హ్యాపీ హార్మోన్స్‌ని అక్వైర్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకున్నారు మీ డేని? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వాళ్ళకి ఏంటసలు హ్యాపీ హార్మోన్స్ అంటే, దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ హ్యాపీ హార్మోన్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ ఆక్సిటోసిన్, డోపమైన్, ఎండార్ఫిన్స్, సెరోటోనిన్. ఆక్సిటోసిన్ ఎలా వస్తుంది? మన దగ్గరి వ్యక్తుల నుంచి, మన పెంపుడు పెట్స్ నుంచి ఆక్సిటోసిన్ అనేది వస్తుందన్నమాట. వేరాస్ డోపమైన్ ఎలా వస్తుంది? వెన్ వీ గివ్ సెల్ఫ్ లవ్ టు అవర్ సెల్ఫ్స్. మనల్ని మనం ప్రేమించుకోవడము, మనకంటూ మనము కొంత టైం కేటాయించుకోవడము, మ్యూజిక్ వినడము, మనకు నచ్చిన హాబీని డిసైడ్ చేసుకొని, ఎంచుకొని అందులో మనము మన స్కిల్‌ని మెరుగుపరుచుకోవడము. ఇంకా సో, ఇలా అనమాట. ఇంకా ఎండార్ఫిన్స్ ఎక్కడి నుండి వస్తాయి? మనము ఫిట్‌నెస్ రిలేటెడ్ ఫోకస్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ ఈ ఎండార్ఫిన్స్ అనే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇంకా లాస్ట్‌ది సెరోటోనిన్ దగ్గరికొస్తే, మనము మన బాడీకి సన్ రేస్ పడేలాగా ప్లాన్ చేసుకుంటే మనకి సెరోటోనిన్ అనేది వస్తుందనమాట. ఈ సెరోటోనిన్ ఇంకా మనము వర్కౌట్స్ చేశాక మనకి ఎక్సెస్ స్వెట్ వస్తుంది కదా! ఎక్సెస్ స్వెట్ వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం హాట్ షవర్ తీసుకుంటే ఆ రిలాక్స్డ్ ఫీలింగ్ ఉంటుంది చూడండి. ఆ ప్లెజెంట్ ఫీలింగ్ మన బాడీకి ఏదైతే ఉంటుందో దట్ హార్మోన్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ ద సెరోటోనిన్ అనమాట. సో, ఇక్కడ నేను బద్ధకోనాసన చేస్తున్నాను. టిట్లీ ఆసన, బటర్‌ఫ్లై పోజ్ అని కూడా అంటారు. ఇంకా ఇలా కాళ్ళు చాచుకొని మన కాలి బొటన వ్రేలిని మనం చేతులతో టచ్ చేయడానికి ట్రై చేయాలనమాట. ఇలా చేయడం వల్ల మనకు పొట్ట దగ్గర ప్రెషర్ పడి మనకి పొట్ట తగ్గుతుందనమాట గ్రాడ్యుయల్‌గా. సో, ఇది ఒక 20 కౌంట్ చేస్తాను. నేను ఏదైనా సరే మోస్ట్‌లీ 20 కౌంట్ చేస్తాను. కొన్ని స్పెసిఫిక్‌వి ఒక 5 ఆర్ 10 అలా బ్రీతింగ్ స్పెసిఫిక్ అలా. సో, వేరియేషన్స్ అనేది మీరు గమనించుకుంటే మీకు అర్థమవుతుంది. వెన్ యూ స్టార్ట్ బ్రీతింగ్ మీకు ఆ కౌంట్ యూ విల్ నో ఇట్ అనమాట. సో, ఇలా ఇది ఒకటి.
ఇది చేసుకోవడం వల్ల మనకి సైడ్ స్ట్రెచెస్‌కి బాగా హెల్ప్ చేస్తుంది. సో, ఎంతో కొంత బాడీకి ఫిజికల్ ఫిట్‌నెస్ అనేది డైలీ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఒక 3 డేస్ వరకు ఎంత గాలి వచ్చేదో, ఇప్పుడు ఆల్ ఆఫ్ సడెన్ టెంపరేచర్ ఎంత మారిపోయిందో. ఇవాళ అయితే నాకు ఉక్కపోత. చెమటలు అలా కారిపోతూ ఉన్నాయి నేను చేస్తూ ఉంటే. బట్ ఐయామ్ హ్యాపీ టు స్వెట్ ఔట్. నేను చెమట చిందించడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నా బాడీ నుండి నేను అన్నెసెసరీ టాక్సిన్స్‌ని ఐ యామ్ ఫ్లషింగ్ దెమ్ ఔట్ అనమాట. సో, ఆ అన్నెసెసరీ టాక్సిన్స్ అన్నీ బయటికెళ్ళిపోతే నా బాడీ ఫ్రీ అప్ అయిపోతుంది. సో, ఐ యామ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఈవెన్ ఐ యామ్ స్వెటింగ్ ఎ లాట్. సో, ఇలా పద్మాసనంలో కూర్చొని 2 చేతులు వెనకల పట్టేసుకొని తలని నేలకి ఆనించడం అనమాట. సో, ఇది కూడా మనకి చాలా హెల్ప్ చేస్తుంది. పొట్ట దగ్గర ప్రెషర్ పెంచడానికి. ఇంకా భస్త్రిక చేస్తున్నాను. ఇది చేయడం వల్ల మనకి బ్రీత్ పవర్ పెరుగుతుందనమాట. చేతులు పైకెత్తేటప్పుడు ఊపిరి వదలాలి. వి హ్యావ్ టు ఎక్స్‌హేల్ వెన్ అవర్ హ్యాండ్స్ ఆర్ అప్. వి హ్యావ్ టు ఇన్‌హేల్ వెన్ అవర్ హ్యాండ్స్ ఆర్ డౌన్. సో, అలా అనమాట. ఇంకా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి డే మొత్తము పనులల్లో పడి ఒక్క లాంగ్ బ్రీత్ తీసుకోవడం కూడా మర్చిపోతుంటాం మనము. సో, అలాంటి టైంలో మనము స్పెసిఫిక్‌గా కొంత టైంని ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్‌కి కేటాయించడం వల్ల మనకి లంగ్ పవర్ అనేది పెరుగుతుందనమాట. ఫ్యూచర్‌లో ఎలాంటి లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఊపిరితిత్తుల సమస్యల నుంచి చాలా వరకు మనము బయటపడగలమనమాట. సో, చూసారా నేను చెమటను చూపిస్తున్నాను. అలా కారిపోతూ ఉన్నాయన్నమాట తలపై నుండి చెమటలు. బట్ ఐయామ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో, ఇవాల్టికి నా ఫిట్‌నెస్ ఛాలెంజ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.